రాష్ట్రంలో 3వ ర్యాంకుని సంపాదించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా 4వ ర్యాంకుని సంపాదించడం జరిగింది. అనకాపల్లి జిల్లా 6వ స్థానాన్ని, విశాఖపట్నం జిల్లా 7వ స్థానాన్ని పొందడం జరిగింది. 4 జోన్లుంటే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం జోన్ 1కే వచ్చింది, ఉత్తరాంధ్రకే వచ్చింది. ఇది మనందరికీ కూడా గర్వకారణం. అలాగే ఈ మొట్టమొదటి ఉన్నటువంటి 7 స్థానాల్లో 5 స్థానాలు మన ఉత్తరాంధ్రవే. అది చాలా గొప్ప విషయం. 26 జిల్లాలుంటే మొదటి 7 స్థానాల్లో 5 స్థానాలు ఉత్తరాంధ్ర జిల్లాకు వచ్చింది. మరి అటువంటి గొప్ప క్షణాన్ని మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఉపాధ్యాయులందరినీ కూడా మనం సత్కరించుకోవాలి, అభినందించాలి. అలాగే బాగా చదివించినటువంటి తల్లిదండ్రులను కూడా అభినందించాలి అని, ఆ విద్యార్థులను కూడా మనం సత్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు వేపాడ చిరంజీవిరావు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి 6 జిల్లాలకు కలిపి ఏ జిల్లాలోనూ జరగలేదు. ఏ జిల్లాకు ఆ జిల్లా చేసుకున్నారు, కానీ 6 జిల్లాలకు కలిపి రాష్ట్రంలో ఎక్కడ జరగాల, మన దగ్గర మాత్రమే ఇలా జరుగుతుంది. దానికి సూత్రధారి మన చిరంజీవిరావు గారు. ఇంత పెద్ద ఎత్తున అందరినీ పిలిచి ఘనంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం, మా గవర్నమెంట్ టీచర్స్ బాగా పనిచేస్తున్నారు, మన స్కూల్ బాగా పనిచేస్తున్నాయి, మంచి రిజల్ట్ వస్తూ ఉంది, కానీ మనం ప్రచారం చేసుకోవట్లేదు అనేటువంటి బాధ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి అన్ని పేపర్లో కూడా మెయిన్ హెడ్డింగ్ లో మొట్టమొదటి అందరి విద్యార్థుల ఫోటోతో, ఎవరి ఫోటో లేదు మీరు గమనించండి, విద్యార్థులు ఆ స్కూల్ పేర్లు తప్ప ఇంకోటి లేకుండా ఘనంగా చేయడం. అలాగే వీడియో టీవీల్లో కూడా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేయడం ఫస్ట్ టైం జరిగింది. ఇందులో ఒక సూత్రం ఉంది, మీరు గమనించాలి. అదేంటంటే యు డిఫైన్ యువర్ సెల్ఫ్ ఆర్ టు బి డిఫైన్డ్. యు డిఫైన్ యువర్ సెల్ఫ్ ఆర్ టు బి డిఫైన్డ్ అంటారు. అంటే నీ గురించి నువ్వే చెప్పుకో, లేకపోతే నీ గురించి వాళ్ళని తోచుతాడు చెప్పుకుంటారు. మనం పని చేసి మనమే చెప్పుకోవాలి. మనం పని చేసి మనం చెప్పుకోవాలి, మేము ఇలా పని చేస్తున్నాం, ఇలా సాధిస్తున్నాం, ఇలా చెప్తున్నాం, ఇలాంటి ప్రోగ్రాంలు గవర్నమెంట్ లో నడుస్తున్నాయి, ఇలాంటి అవకాశాలు నడుస్తున్నాయి. ఈరోజు 100 డేస్ ప్రణాళిక పెట్టింది ప్రభుత్వం. 100 డేస్ ప్రణాళికలో